2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు పనిచేస్తున్నారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ ఏదైతే 3వ మైలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎన్నికలు దగ్గర పడ్డాయి. అయితే నెల్లూరు నగర ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? 100% నారాయణ సార్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ నెల్లూరు నగరంలో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు దాకా ఏ ఏ ఏ నాయకుడు చేయలే. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాదాపు 532 కోట్లతో ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఈరోజు రోడ్లు కానీ, పార్కులు కానీ, టోటల్ ఒకటని కాదు, ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు దాకా ఏ నాయకుడు చేయలేదు. దురదృష్టవశాత్తు లాస్ట్ ఎలక్షన్ ఆయన ఓడిపోయాడు. అది అందరికీ బాధాకరం. ఈసారి మాత్రం లక్ష్యంగా ఆయన ఎలక్షన్ జరుగుతూ ఉంది. స్టేట్లో 175 స్థానాల్లో ఎవ్వరు పనిచేయని సిస్టంలో ఈరోజు నారాయణ సార్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ప్రజల సమస్యలన్నీ ఆయన కనుక్కుంటూనే ఉన్నాడు. ఆయన గెలుపు అయితే తథ్యం. ఆ గెలుపుని ఎవరు ఆపలేరు. మీ ప్రాంతంలో ఇప్పుడు ప్రచారానికి వచ్చారు. మరి ఎట్లా ఉంది ప్రచారం? బ్రహ్మరథం పడుతున్నారు సార్. బ్రహ్మరథం పడుతున్నారు నారాయణ సార్కి, పొంగు నారాయణ గారికి బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే చాలామంది ప్రజల్లో బాధ ఉంది. ఆయన గెలుచుంటే ఆయన ఎలక్షన్లో పోటీ చేయకుండానే ఇన్ని అభివృద్ధి పనులు చేస్తాయంటే ఒక్కసారి ఆయన గెలుపుగా ఆయన ఒకసారి గెలిచి వస్తే ఇంకెలా చేస్తారు? నెల్లూరు ఒక మోడల్ సిటీగా చేయడానికి జనాభా సిద్ధం. ఆయనకి ఎలక్షన్ చేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఎంత ఎండలైనా ఆయన ఎలక్షన్ చేసి ఆయన గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ పోటీ చేస్తా ఉన్నారు. ఎలా ఉంది నారాయణకి? జనాలు విపరీతంగా వస్తున్నారు. అభిమానం అయితే ఎక్కడ పోయినా ఇంటికి పోయినా స్వాగతించి పలికిస్తున్నారు. ఆడ కూడా అభిమానం చూస్తే ఆపుకోలేనంత అభిమానం ఉంది నారాయణ సార్ మీద వస్తూ ఉంటే. ఎందుకని ఆ పరిస్థితి ఎందుకుంది? ఆయన చేసిన పనులే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంటింటికి వాటర్ పైపులు కానీ, ఆయన చేసిన పనులే ఆయనకి అభివృద్ధి. అంతే ఇంటికి పోగానే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు. సార్ మీరు చేసిన రోడ్లు మీరే సార్, డ్రైనేజ్ చేసింది మీరే సార్, వాటర్ పైప్ వేసింది మీరే సార్ అని అదే ఆయన చేసిన పనులు ఆయన పిలుస్తున్నారు. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ పోటీ చేస్తున్నాడు. మీ ప్రాంతంలో ప్రచారం కూడా చేశాడు. అయితే ఏ విధంగా ఉంది? నారాయణకి తిరుగులేదు సార్. ఆయన ఆపడం ఎవరి నుంచి కాదు, అది 100%. ఎందుకని మరి ఆపడం ఎవరి తరం కాదంటున్నారు? ఎందుకని ఎట్లా మరి? ఎందుకనంటే ఆయన గతంలో ఆయన చేసిన అభివృద్ధే ఆయనకు శ్రీరామరక్ష. ఏం అభివృద్ధి చేశారు నెల్లూరులో? ఇవాళ ఈ ప్రతి రోడ్డు కూడా ఆయన వేసిందే, ప్రతి పార్కు కూడా ఆయన చేయించిందే. ఇప్పుడు మైపాడు గేట్ ఉంది, అటువంటి పనులన్నీ చాలా పనులు చేస్తున్నాడు. ఆయనకైతే ఎవరి నుంచి కాదు ఆయన గెలుపు ఆపటానికి. ఎన్నికలు హడావిడి జరుగుతూ ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది, మీరు పనులు చేసుకుంటా ఉన్నారు. అసలు ఎట్లా ఉన్నాయి ఎలక్షన్స్? ఎలక్షన్స్ అంటే ఈ 2 రోజులే పని మనం ఎప్పుడు చేసుకునేదే. అయితే ఈ ఎన్నికల్లో ఎవరిని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉండే పొజిషన్కి అయితే టీడీపీనే కోరుకుంటున్నారు. టీడీపీలో ఎవరిని? ఇక్కడ నారాయణ సారే, ఆయన పనులు ఇంతకుముందు బాగా చేయించున్నాడు, ఆయనే కోరుకుంటున్నారు. ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి? అట్రా భాష ఎలక్షన్లు అయితే బాగున్నాయండి. మాకైతే ఇక్కడ నారాయణ సారే రావాలని మేము అనుకుంటాం. ఎందుకని నారాయణ రావాలని కోరుకుంటున్నారు? ఆయన వస్తే పార్కులు కానీ రోడ్లు కానీ అన్నీ బాగా చేపిస్తాడు కాబట్టి ఆయన రావాలని మేము అనుకుంటాం. పనులు బాగా చేపిస్తాడు, మాకు పనులు ఉంటాయి. ఏంటి ఈ రోడ్లో అవన్నీ ఎవరేశారు? నారాయణే కదా, నారాయణ రావాలి తడవ. ఏం కదా చెప్తా, నారాయణకి వేస్తాం. మీ ప్రాంతంలో ఏం చేశారమ్మా నారాయణ? ఏం రోడ్లు వేసా అన్ని వేసా. మరి ఈసారి ఓటు ఎవరికి వేశారు? ఆయనకే వేస్తాం. ఆయనకే ఆయన వస్తాడు కూడా, ఆయన ఇస్తేనే మనకు పనులు అవుతాయి. ఎట్లా ఉన్నది 2024 ఎన్నికల్లో? ఇక్కడైతే నారాయణ గెలుస్తారండి. మంచి మెజార్టీ కూడా వస్తుంది. ఇంచుమించు 1,00,000 మెజార్టీ. పోయినసారి రోడ్లు వేసాడు, మాకు అన్నీ చేసాడు. అయితే ఓట్లే ఒక ఛాన్స్ అని చెప్పి జగన్కి వేసాము. ఆ జగన్కి వేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడిపోయాం మేము. అందువల్ల ఇతడు నారాయణకి వేయాలని అనుకుంటున్నాం అందరం కలుసుకొని. ఈ ప్రాంతంలో ఏంటి ఏమన్నా అభివృద్ధి ఏం జరిగింది? ఏ ఊరు హయాంలో జరిగింది? నారాయణ హయాంలోనే జరిగింది అనుకుంటా. ఈ రోడ్లు నేయటం ఆయన పోయిన ఎలక్షన్ ముందు. మరి ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి నెల్లూరు ప్రజలు? మేము అదే 3 పార్టీలు అంటుండ్రు ఇప్పుడు. అది ఏంటి నెల్లూరులో ఎవరిని కోరుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ గారిని కోరుకుంటున్నారు. ఎందుకు నారాయణ కోరుకుంటున్నారు? నారాయణ అంటే వర్క్ బాగా చేస్తారు కాబట్టి, అభివృద్ధి బాగా చేస్తారు కాబట్టి కోరుకుంటున్నారు సార్. ఎంత మెజారిటీ వస్తుంది నారాయణకి ఈసారి? 1,00,000 రావచ్చు సార్. ఏంటి ఎలక్షన్లు ఎట్లా ఉన్నాయి నెల్లూరులో? నెల్లూరు టీడీపీ బాగుంది సార్. టీడీపీ బాగుంది. పొంగళూరు నారాయణ వర్క్ బాగా చేశాడు, అతనికి వేయాలని అందరూ కుమ్ముగా ఉంది. ఏంటి ఏం చేశారు మీ ప్రాంతంలో? రోడ్లు, కరెంటు పోల్లు, వాటరు. ఏంటి ఎలక్షన్ ఎలా ఉన్నాయి నెల్లూరులో? ఎలక్షన్ బాగున్నాయి సార్, సూపర్గా ఉన్నాయి. ఈసారి నారాయణ గెలుస్తాడు. ఎందుకని నారాయణ గెలుస్తారు? పోయినసారి అభివృద్ధి పనులు చేశాడు పాపం, ఈసారి గెలుస్తాడు. ఏం అభివృద్ధి చేశారు మీ ప్రాంతంలో? ఏమైనా అభివృద్ధి చేశారు? మా సిమెంట్ రోడ్లు అవి చేయించాడు.
ఈసారి ఎంత మెజార్టీతో గెలుస్తాడు నారాయణ? మెజార్టీ అనేది మాకు తెలియదు కానీ గెలుస్తాడు. ఏంటి 2024 ఎన్నికల్లో అందరూ ప్రచారం చేస్తా ఉన్నారు, ఎలా ఉంది ఎలక్షన్స్? ఎలక్షన్స్ అంటే బాగానే ఉన్నాయన్న ఎలక్షన్స్. ఎవరు వస్తారో చూడాలి. ఇంకా నెల్లూరు నగరంలో ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారు? నారాయణ సారే, ఖచ్చితంగా నారాయణ సారే. ఆయన వస్తేనే బాగుంటుంది ఈసారి. ఆయనే రావాలి సార్.